రిషి గారు నమస్తే అండి. నమస్తే. చాలా మందికి అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆర్ఎల్స్ చాలా మంది కూడా అంటే బిఫోర్ 30 వాళ్ళకు కూడా చాలా మందికి పైల్స్ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఉన్న కాలంలో చాలా కామన్ అయిపోయింది చాలా మందికి. అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా మందికి తక్కువ తెలుసు, అంటే దీని గురించి అంత అవగాహన కూడా లేదు ఎలా ఏంటి అనేది. సో అలాంటి పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన దగ్గర ఏమన్నా బీ బెటర్లో ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. బీ బెటర్ పైలో ఊర్జా మెడిసిన్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఇది లైఫ్ స్టైల్ డిజార్డరే కాకుండా ఏజ్తో సంబంధమే లేదు. 20+ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు అది దానివల్ల బాధపడుతూ ఉన్నారు. కానీ ఎస్పెషల్లీ వాళ్ళు పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు చాలామంది. మాకు ఈ ప్రాబ్లం ఉంది అని, అది షేమ్ఫుల్గా ఫీల్ అయ్యే అసలు అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అలా ఫీల్ అయితేనే వాళ్ళు ఇంకా సఫర్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయడమో లేకపోతే ఇలాంటి బెస్ట్ మెడిసిన్స్ వాళ్ళు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. చాలామంది అంటే అలాంగ్ మోషన్కి వెళ్ళేటప్పుడు ఫోర్స్ఫుల్గా దాన్ని రప్పించడము ఇలా చేయడం వల్ల ఇంకా వాళ్ళకి పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలా డిఫరెంట్ కండిషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డిజార్డరే. ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్స్లో ఫైబర్ డైట్ ఇలాంటివన్నీ వాళ్ళు చేర్చుకోవాలి వాళ్ళ డైట్లో కంపల్సరీ. పైలో ఊర్జా ఇప్పుడు అమెజాన్లో బెస్ట్ ప్రోడక్ట్ అండి. డైరెక్ట్గా మనం ఎవరైనా కావాల్సి వస్తే మనం ఆర్డర్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా హోమ్కి వస్తుంది. ఓకే, హోమ్ డెలివరీ. అండ్ అంటే మామూలుగా జనరల్ మెడిసిన్స్కి అంటే మనం కాంపోనెంట్స్ చూస్తాము, కంపోజిషన్ చూస్తాము, ఎలా ఏమేమి ఉన్నాయి అని. సో దీంట్లో ఏముంటాయండి ఇంగ్రీడియంట్స్ కానీ? సో ఇందులో హరితకి అని బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. మనకి హరితకి వచ్చేసరికి ఒక్క యాక్షన్ అనే కదా, దీంట్లో మల్టిపుల్ యాక్షన్ ఉంటుంది. డైజెషన్కి యూస్ చేస్తారు, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఇట్లా. కానీ ఇందులో వచ్చేసరికి మనకి డైజెషన్ చాలా ఇంపార్టెంట్. పైల్స్లో ఏంటంటే మెయిన్ మనకి పైల్స్ వచ్చేది కాన్స్టిపేషన్ వల్ల. కాన్స్టిపేషన్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డైజెషన్ బాగుంటేనే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో డైజెషన్ బాగుండడానికి హరితకి ఇక్కడ మెయిన్గా మనకి యూస్ అవుతుంది. నెక్స్ట్ గుడిచి ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి, అన్ని ఫంక్షన్స్ రెగ్యులర్గా నార్మలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏరండ తైలం. మనకి మామూలుగా ఆముదం మోషన్ ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు మన పూర్వీకులు కూడా ఇంట్లో మనకి ఆముదం సజెస్ట్ చేసేవాళ్ళు ఫ్రీ మోషన్ అవ్వడానికి. సో ఇక్కడ ఏరండ తైలం కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా లూబ్రికేట్ చేయడం, అక్కడ యానల్ దగ్గర యానల్ రీజియన్లో లూబ్రికేట్ చేసి ఫ్రీగా మోషన్ ఎక్స్పెల్ చేయడం, ఇట్లాంటి వాటికి చాలా యూస్ అవుతుంది. సో అంటే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే దీన్ని ఎలా యూస్ చేయాలి, ఏ టైమింగ్స్లో యూస్ చేయాలి? ఈ టాబ్లెట్స్ వచ్చేసరికి మార్నింగ్ 1 టాబ్లెట్, నైట్ 1 టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. కానీ అట్లీస్ట్ 3 months అయినా యూస్ చేయాలి. అండ్ జనరల్ అంటే సివియారిటీ ఉంటుంది పైల్స్లో. ట్రీట్మెంట్లో ఫస్ట్ మెడికేషన్ యూస్ చేస్తారు, ఆర్ఎల్ సివియారిటీగా అంటే కొంచెం మెడికేషన్ వాడని వాళ్ళకి సివియర్ కేసెస్ ఉంటాయి. సో అంటే ఈ మన బీ బెటర్ ప్రోడక్ట్ వాడడం వల్ల మీరు అంటే రిజల్ట్స్ కానీ ఎలా అనిపించింది? అంటే పేషెంట్స్ మీరు చాలా మంది ఇంటరాక్ట్ అవుతుంటారు. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు మాకు చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్రోడక్ట్లో సొంటి అనేది ఉంటుంది, అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో అక్కడ ఏమైనా స్వెల్లింగ్ ఉన్నా సరే, స్వెల్లింగ్తో కూడిన పెయిన్ ఉన్నా సరే, ఇక్కడ ఈ సొంటి వల్ల వాళ్ళకి చాలా బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇందులో అలోవెరా కూడా ఉంటుంది, కుమారి ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల కూడా అది ఏమైనా వూండ్ అయినా సరే మనకి ఇంటర్నల్గా హీల్ చేస్తూ వస్తుంది. సో ఈ కుమారి ఇంగ్రీడియంట్ వల్ల కూడా వాళ్ళు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తారు. అంటే డ్యూరింగ్ ఎక్స్పెల్షన్ ఆఫ్ ఫీటస్ వాళ్ళు మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. బ్లీడింగ్ ఏమైనా ఉన్నా స్టాప్ చేయడానికి ఉంటుంది, ఇంటర్నల్గా హీల్ అవ్వడానికి ఉంటుంది. ఎలా యూస్ చేయొచ్చండి అంటే ఈ ప్రోడక్ట్? అంటే మెడికేషన్ ద్వారా చేయొచ్చు. ఓకే, మెడిసిన్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫుడ్ ఒక 3 months అయినా ఖచ్చితంగా వాడాలి బెస్ట్ రిజల్ట్స్ కోసం. ఓకే, అలాగే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి అంటే చేయొచ్చు అంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెసే చేయాలి. వాళ్ళు ఎక్కువ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, బటర్ మిల్క్ ఖచ్చితంగా తీసుకోవాలి, మసాలా స్పైసీ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించాలి, జంక్ ఫుడ్ కూడా తగ్గించాలి, ఆల్కహాల్ కన్జంప్షన్ ఖచ్చితంగా మానేయాలి. జనరల్గా అంటే ఏంటి కాజెస్ ఏంటి అసలు ఈ పైల్స్ ప్రాబ్లమ్స్కి? వీటన్నిటికీ అంటే చాలా మందికి ఉంటుంది తెలుసుకోవాలని, దీని గురించి స్టడీ చేయాలి అని చెప్పి. వాళ్ళకి ఏమన్నా చెప్తారా ఎలా కాజెస్ ఏంటి అనేది? మెయిన్లీ ఇప్పుడైతే జంక్ ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల, ఎక్సెస్ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ రావడం వల్ల ఆల్మోస్ట్ డైజెషన్ ఇబ్బంది అవుతుంది. డైజెషన్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు లాక్సేటివ్స్ తీసుకోకుండా, అంటే ఇప్పుడు మనకి జనరల్ ఈరోజు అవ్వలేదు,
నెక్స్ట్ డే వాళ్ళు ఫోర్స్ఫుల్గా రప్పించడం ఇలా ట్రై చేస్తున్నారు. అంతేకాని వాళ్ళ డైట్లో ఫైబర్ డైట్ యాడ్ చేసుకుందాము అని కానీ వాళ్ళు ఇలా థింక్ చేయరు. అంటే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి నార్మల్ పీపుల్కి. సో ఖచ్చితంగా ఫైబర్ డైట్ అంటే లైక్ కీరా దోసకాయ లేకపోతే ఇలా ఫైబర్ ఉన్న డైట్, ఏదైనా నార్మల్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం, బటర్ మిల్క్ రెగ్యులర్గా, అంటే బాడీని హీట్ తగ్గించుకునేది. అంటే కొంతమంది హాట్ క్లైమేట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, లైక్ కోల్ మైన్స్, లేకపోతే ఎక్కువ లాంగ్ సిట్టింగ్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే లాంగ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా, లాంగ్ డ్రైవింగ్ అండ్ లారీ డ్రైవర్స్ అవనివ్వండి, ఎక్కువసేపు సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కానీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో. మనం ఏంటి మినిమం రెగ్యులర్ ఎక్సర్సైజ్, మనం రోజు తినడము, వర్క్ చేయడము, బ్రష్ చేయడం, ఇవి ఎలాంటివో ఫిజికల్ యాక్టివిటీ కూడా కంపల్సరీ ఈ రోజుల్లో అయితే అవసరమే. మన ఇష్టమైన ఫుడ్ మనం బయటికి వెళ్ళి తింటున్నప్పుడు మన బాడీ కంట్రోల్లో ఉండాలి, హెల్తీగా ఉండాలి అనుకోవడంలో కూడా బాడీ తప్పేం లేదు, మనమే తప్పు చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మన డైట్లో ఫైబర్ ఫుడ్ ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ ఇంటేక్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు మినిమల్గా తీసుకోవాలి. అంటే లైక్ వైట్స్, షుగర్స్, రైస్ ఐటమ్స్ ఎప్పుడు తక్కువే ఉండాలి. ఎప్పుడు మనం తీసుకున్న బ్యాలెన్స్డ్ మీల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడు మన డైట్లో సమ్ ప్రోటీన్ అంటే ఎగ్స్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అంటే, వెజిటేరియన్ అయితే పన్నీర్, కాల్షియం లాంటి డైట్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. ఎప్పుడు ఒక లీఫీ వెజిటేబుల్స్, కొంచెం రైస్, అట్లా బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకోవడం చాలా అవసరం. అండ్ జనరల్గా వచ్చిన వాళ్ళు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ అంటే రిజల్ట్స్ చూసిన వాళ్ళు అంటే మీతో ఏమైనా షేర్ చేసుకుంటారు, అంటే ఎలా అనిపించింది ఏంటి? రిజల్ట్స్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు అంటే డాక్టర్తో కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది అవ్వరు. సో అలాంటప్పుడు నేను పూర్తి లైఫ్ హిస్టరీ అయితే ఖచ్చితంగా పేషెంట్స్తో తీసుకుంటాను. ఏమైనా ప్రాబ్లమ్, డైజెషన్ ఇబ్బంది అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉందంటే నేనే డైరెక్ట్గా అడిగేస్తాను వాళ్ళు చెప్పుకోవడానికి. ఎందుకంటే పూర్తి లైఫ్ హిస్టరీ తీసుకోకుండా మనం మెడికేషన్ ఏం సజెస్ట్ చేయలేము. అలా మనకు చెప్పుకోలేని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళు పైలో కూర్చొని వాళ్ళు అమెజాన్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి వితౌట్ డౌట్ వాళ్ళు యూస్ చేయొచ్చు. సో పైలో ఊర్జా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న కంపెనీ నెంబర్కి కాల్ చేయండి. అంతేకాకుండా మన అమెజాన్ వెబ్సైట్లో కూడా మీరు ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.